ఇక్కడ వైద్య సేవలు అందించారు. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీ స్కూల్లోనే చేసుకోవడం కూడా జరిగింది. మరి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మళ్ళీ ఆయన సర్వీసులు ఎక్స్టెండ్ కావాలని చెప్పేసి మరి రిటైర్ అయిన తర్వాత తిరిగి సర్వీసు ఎక్స్టెన్షన్ కూడా అడిగి తీసుకొచ్చినటువంటి ఘనత అప్పట్లో మన మండల నాయకులకే దక్కింది. మరి అనుకోకుండా నాన్నగారు మరణించినప్పుడు మరి ఆయనకు ఉన్నటువంటి ఒక చిన్న కోరిక, రాజకీయంగా కుటుంబంలో ఎవరైనా సేవ చేస్తే బాగుండు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ యొక్క కోరిక ఈరోజు ఆయన కూతురుగా నా ద్వారా నిజమైంది. ఎందుకంటే 2006లో జెడ్పీటీసీ అవకాశాన్ని పొంది నేను మళ్ళీ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో 2009లో ప్రతిపాడు శాసనసభ్యురాలుగా వెళ్ళడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2019లో మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రతిపాడు శాసనసభ్యురాలుగా హోంశాఖ మంత్రిని నాకు గౌరవ పాకుతూ ఉన్నటువంటి నా రాజకీయ ప్రస్థానంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఓటు అంటే అభ్యర్థినిగా మేము ఎందుకు రావడం జరిగింది. నా ఓటు ఫిరంగిపురంలోనే ఉంది. నేను 2006 నా ఓటును నేను వేసుకునేటువంటి అదృష్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చగెల వెళ్ళని చెప్తారు, కానీ నేను రచ్చ గెలిచాక ఇంట్లో గెలిచే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అంటే సాధారణంగా సంబంధం లేకపోయినా గుండెలో పెట్టుకొని 3 సార్లు గెలిపించుకున్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గం, మరి అదేవిధంగా సొంత నియోజకవర్గం, సొంత మండలం, ఇక్కడికి రావడం జరిగింది. మీరు అంతకంటే